హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ చూసేసిన తర్వాత కొన్ని నైట్ విషయాలు, అలాగే ఎపిసోడ్లో విషయాలు, జరగబోయే విషయాలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్లో అయితే తనూజ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే మీరు ఏమనుకున్నా కానీ ఈమె అన్నపూర్ణ ప్రోడక్ట్ అని ఎప్పుడైతే చెప్పారో అప్పటినుంచి ఆడియన్స్‌లో ఒక ముద్ర అయితే పడిపోయింది. ఓహ్! ఈమె ఓకే. ఈ యొక్క దీనికి సంబంధించిందా అనేది. దాని తర్వాత వీళ్ళు చేసిన కొన్ని ఈమె తప్పుల్ని దాచిపెట్టడం కానివ్వండి వీకెండ్స్‌లో. సో, ఇక వాటి గురించి మాట్లాడకుండా ఈమెకి సపోర్ట్ చేయడము ఇలా జరుగుతుండడం వల్ల ఓకే. ఈ సీజన్‌లో ఈమెకి ఒక ప్రయారిటీ అయితే ఉంది అన్న విషయం కూడా ముద్ర పడిపోయింది. దాని తర్వాత ఏమైంది ఇక హింట్స్ మీద హింట్స్ రావడం మొదలుపెట్టింది ఈ సీజన్‌లో. ఈ యొక్క నిజంగా ఇంతమంది బయట నుంచి రావడం, ప్రతి ఒక్కరు ఇన్‌పుట్స్ ఇచ్చేసేయడం. సో, ఇలా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా తనూజ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది. అలాగే ఈమె టాప్‌లో ఉంది. ఈమెతో పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళిపోతాం అనేది ఒక బాగా మైండ్‌లో రిజిస్టర్ అయిపోయి ఈమెతో ఎవ్వరు కూడా తగాదా అంటే ఈమె మీద కోపం వచ్చినా కోపం చూపియకుండా చాలా సాఫ్ట్‌గా అయితే ఉండిపోయారు. సో, దానివల్ల పక్కన వాళ్ళంతా తక్కువలోకి వెళ్ళిపోతున్నారు. ఈమె గేమ్ అయితే ఈమె ఆడుకుంటూనే పోతుంది. ఎవరిని ఎలా ఎట్లా యూజ్ చేయాలో ఈమెకి బాగా తెలుసు కాబట్టి సో, ఈమె అయితే ప్రతి ఒక్కరిని ఫ్రెండ్‌గా అనుకుంటది. లేదనుకుంటే రిజెక్ట్ చేస్తది. మళ్ళీ ఫ్రెండ్ నుంచి చేసుకుంటది. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈమైతే ఓవరాల్‌గా టాప్‌లో వెళ్ళిపోతుంది. దాని తర్వాత డేమాన్ పవన్ ఉన్నాడు. డేమాన్ పవన్‌కి కూడా కళ్యాణ్ ఓట్స్ అలాగే రీతు ఓట్స్ కొద్దిగా పడుతున్నాయి. బట్ డేమాన్ పవన్, సంజన గారు, ఇమ్మాన్యుయల్ కూడా సేవ్ అవుతాడు. ఎందుకంటే తను నామినేషన్స్‌లో రాకపోయినా తక్కువ ఓట్స్ ఉన్నప్పటికీ కూడా తనైతే టాప్ 5లో కంపల్సరీ అయితే ఉంటాడు కాబట్టి ఇమ్మాన్యుయల్, తనూజ ఓకే. తర్వాత డేమాన్ పవన్, సంజన గారు, భరణి గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళ నలుగురికి డేంజర్ అనే చెప్పాలి. ఎప్పుడు ఎవరు ఎవరిని తీసేస్తారనేది మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి. మోస్ట్‌లీ అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోవాలి. కాకపోతే వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చి టాప్ 6లో కూర్చోబెడతారన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లయితే వేసుకోండి. అలాగే ఖచ్చితంగా వాళ్ళని టాప్ 5కి తీసుకొని వెళ్ళండి. మిస్డ్ కాల్ హాట్‌స్టార్‌లో కంపల్సరీ ఓట్లు వేసుకోండి. ఇక నెక్స్ట్ చెప్పే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్ చేస్తే ఇంకొంతమంది చూడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ నిన్నటి ఎపిసోడ్‌లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నిజంగా భరణి గారు తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. ఏంటి సంజన గారికి ఇవ్వాలనుకున్న డెసిషన్. అలాగే సుమన్ శెట్టి గారు తీసుకున్న డెసిషన్ కూడా చాలా మంచిది. కాకపోతే వీళ్ళిద్దరూ అదే దాని గురించి పదే పదే మాట్లాడుకోవడం మీకేమనిపించిందో చెప్పండి. ఇప్పుడు ఒక విషయము ఒకరికి మనం ఏదైనా దానం చేశామో లేకపోతే ఏదైనా ఇచ్చామో దాని గురించి చెప్తే ఎట్లా ఉంటుంది పక్కన వాళ్ళకి? ఆమె వినలేదు కాబట్టి సరిపోయింది. కానీ చూసే ఆడియన్స్‌కి ఏమనిపిస్తది? అయ్యో! మనం ఇచ్చి తప్పు చేశామంటావా? మనం చేసింది కరెక్టేనంటారా? అని ఎన్ని సార్లు వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. ఈమైతే ఏం చేసుండేది? ఎత్తుకొనెళ్ళి ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చుండేది కదా! లేదా డేమాన్ అడిగితే డేమాన్‌కి ఇచ్చుండేది కదా! మనకైతే ఇచ్చుండేది కాదు కదా! అని మరి ఇట్లా అనుకుంటుంటే మీకేమనిపించింది? ఇప్పుడు ఈయన సగం పాయింట్స్ ఇచ్చాడు సరే. ఇక డేమాన్ అయితే 75% అంటే 50%లో 75,000 వచ్చేసి తనకిచ్చాడు కదా! తనూజకి. ఒక్కసారైనా ఆ మాట అన్నాడా? అసలకి అనరు. వాళ్ళంతా అనుకోరు. కానీ ఈ భరణి గారు, సుమన్ శెట్టి గారు ఇన్ని సార్లు సంజన గారికిచ్చి ఆమె నిజంగా కృతజ్ఞతలు ఏడ్చి మరీ చెప్పింది. నాకెవ్వరు చేయలేదు. మీరు చేసినందుకు థాంక్స్ అని. అంత చెప్పిన ఆమెకి వీళ్ళు ఆమె గురించి మళ్ళీ మళ్ళీ అట్లా అనుకుంటుంటే నాకైతే పర్సనల్‌గా అయ్యో! ఎందుకు తీసుకునిందబ్బా అనిపించింది. ఆమె ఏమి నోరు తెరిచి అడగలేదు. ఆమెకి మీరిచ్చారు. దాని తర్వాత వీళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ లాగా ఏంటి, మీరు ఈ పాయింట్స్ మీకొచ్చిన దానికి మీరు బాగా ఆడాలి. మీకు మీ మీద బాధ్యత చాలా ఎక్కువ కొద్ది. ఎందుకు ఇలాగ చెప్పడం? ఇచ్చిన తర్వాత వదిలేసేయాలి. మీరు ఇచ్చేసారా? ఓకే. అయిపోయింది. ఇక దాని తర్వాత ఆమె చూసుకుంటుంది కదా! ఆమెకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా! ఇప్పుడు డేమాన్ పవన్ హ్యాపీగా తనూజకి ఇచ్చేది. తనూజ తీసుకునింది. ఇక దాని గురించి మాటలే ఉండవు. ఇక్కడ తనూజ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే అసలకి ఈ యొక్క సీజన్ మొత్తంలో కూడా ఈ అమ్మాయికి ఎప్పుడు ఎవరిని యూజ్ చేయాలా అన్న విషయం బాగా తెలుసు. అందుకని ఇక్కడ కళ్యాణ్‌ని ఎట్లా అయిపోయాడంటే కళ్యాణ్ నిజంగానే తన వెనకాల తిరిగే ఒక మంచి ఫ్రెండ్ అనుకోవచ్చు. ఏదైనా కానీ ఆ ఫ్రెండ్ అనే ముసుగులో సో తననైతే బాగా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఫ్రెండ్‌కి ఏదైనా గిఫ్ట్ ఇస్తారు. ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఎందుకు గిఫ్ట్ ఇస్తారు? ఎన్ని సీజన్స్‌లో ఎంతమంది పేరెంట్స్ వచ్చుంటారు. ఎవరైనా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ పేరెంట్స్‌కి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? కానీ తనూజ ఇచ్చింది. ఎందుకు? సో ఇక్కడ అబ్బా! ఏంటి
ఏంటి మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఇక ఈయన ఇంకా మరీ లొంగిపోవడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి. సో, ఈ అమ్మాయికి టాప్‌లో ఉన్న విషయం స్టార్టింగ్ నుండే తెలుసు. అయ్యో! మనం ఇక్కడ ఏ ఆట ఆడినా బయట మనము చాలా మంచి పీఆర్ ఉంది. మనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి ఏది చేసినా అది నెగెటివ్‌గా పోదన్న విషయం తెలుసు. ఇక్కడ ఎంతమందికి ఈ అమ్మాయి మీద కోపం ఉన్నా వీళ్ళెవ్వరు కూడా ఈమె జోలికి రారు. ఎందుకంటే ఈమె అలాంటి కార్డ్ అయితే యూజ్ చేస్తది. ఏం కార్డు? సింపతి కార్డు. ఏడవడము, అలగడము, అరవడము ఈ 3 కార్డ్స్‌ని ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి. ఈమె తప్పు చేసిందని అనిపించినప్పుడల్లా వెళ్లి ముడుక్కొని కూర్చోవడము, కొద్దిగా ఏడవడము, మళ్ళీ వచ్చేసి "పర్లేదులేమ్మా మేమున్నాంలే, ఏం పర్లేదు నువ్వు మమ్మల్నే కదా అనింది, మేము చూసుకుంటాంలే" అని చెప్పడం. దాని తర్వాత ఈమె అరవడము, మళ్ళీ వెళ్లి అలగడము అన్నీ చేసేది ఈమె కాబట్టి ఇక ఎవ్వరూ ఈమె జోలికి రారు. సో, ఈరోజు కూడా ఏం జరుగుతుంది టాస్కుల్లో ఇప్పుడు ఫస్ట్ ఈమె ఎవరితో ఉన్నిందో మీరే చెప్పండి. టాస్కులు మొదలైనప్పుడు లీస్ట్‌లో ఉన్నప్పుడు భరణి, అలాగే సుమన్ శెట్టి, అలాగే సంజన గారి టీంలో అంటే ఆ ముగ్గురితో పాటు ఈమె ఉండి హైయెస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఓట్లు వేసుకుంటూ వెళ్ళింది. చూసారు కదా మీరు కూడా. సో, హైయెస్ట్‌లో ఉన్న వాళ్ళు తీసేస్తేనే కదా మేము ముందుకెళ్ళేదని చెప్పేసి ఇమ్మాన్యుయల్‌ని అలాగే డేమాన్ పవన్‌ని తీసేదానికి ఈమె సిద్ధమైంది కదా. అప్పుడు సంజన గారు ఓటు మార్చిన తర్వాత ఈమె ఓటు మార్చింది. సో, అప్పటి వరకు ఇమ్మాన్యుయల్‌ని తీయాలనే కదా ఈమె అనుకునింది. ఇమ్మాన్యుయల్‌కి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు. సంజన గారి మీద ఇంత కోప్పడుతున్నాడే, ఆమె ఒక్కసారి నీకు ఓటింగ్ ఏసిన దానికి నీకు ఇంత బాధ కలుగుతుంటే ఆమె ఏమనింది, ఎప్పుడు మీ కడుపే నింపుకోవాలా, మా కడుపు నింపుకూడదా అంటే ఆమె బాధలు అర్థం లేదా? ఆ లెవెల్ టాస్క్ అప్పుడు నువ్వేం చెప్పావు, దివ్య కోసం నేను స్టాండ్ తీసుకోవాలి, దివ్య నా కోసం స్టాండ్ తీసుకుంది కాబట్టి అని చెప్పేసి ఆ ట్రైన్ టాస్క్ అప్పుడు నాకు ఇచ్చింది కాబట్టి అంటే ట్రైన్ టాస్క్లో సంజన గారు నీ కోసమే నిలబడి ఇంకెవ్వరి కోసం నిలబడలేదు. అప్పుడు సంజన గారు గుర్తు రాలేదా, దివ్యనే గుర్తొచ్చిందా? దాని తర్వాత లెవెల్ టాస్క్లో దివ్య కోసం అని చెప్పి సంజన గారిని లోపల వేశాడు. అప్పుడు సంజన గారు గుర్తు రాలేదా? దాని తర్వాత ఫైనలిస్ట్ అప్పుడు ఆమెని ఫస్ట్ ఆట ఆడిచ్చేసి ఓడిచేసి దాని తర్వాత ఆమెని ఆ వారమంతా నువ్వు బయట పెట్టావు. అప్పుడు నీకు సంజన గారు గుర్తు రాలేదా? ఆమెకెంత బాధ ఉంటుంది. దాని తర్వాత నిన్న ఆ ఓటు వేసేటప్పుడు నీ పేరు చెప్పలా, నువ్వు వేరే వాళ్ళ పేరు చెప్పుకో. ఇక మిగిలిన ఓట్ల ద్వారా నువ్వు వెళ్ళిపోతుంటే దానికి ఆమెకేం సంబంధం? ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఆమెకి ఇప్పుడు ఆ 1.5 లాక్ తీసుకొచ్చి ఇచ్చావు బాక్సు. అప్పుడు నువ్వు, తనూజ అలాగే కళ్యాణ్ ఏమన్నారు? రేయ్ ఓట్స్ వేసేది మనం కదరా, నువ్వు బాక్స్ ఇవ్వు, మేము ఓట్స్ చేతులు ఎత్తితేనే కదా ఆమెకి వెళ్ళేది ఆ బాక్స్ అని చెప్పి మీరు ప్లాన్ వేసుకోలేదా? నువ్వు మంచి ఇంటెన్షన్ చేసినా కానీ అక్కడ ఓట్స్ ప్రకారమే వెళ్తుందన్న విషయం నీకు బాగా తెలుసు. సో, ఇన్ని చేసినా నా ప్రయత్నం నేను చేస్తాను, వాళ్ళు ఓట్స్ వేస్తే నీకు వస్తుందని నేను చాలా క్లియర్గా ఆమెతో చెప్పానంటే మీరంతా ఇంత మాస్టర్ ప్లాన్ వేసి ఆమెను ప్రతిసారి తీస్తున్నప్పుడు ఆమె ఈ మాట అనిందా? ఒక్కసారైనా ఇమ్మాన్యుయల్ నువ్వు నా కడుపును కొడుతున్నావు, నీ పాటికి నువ్వు చూసుకుంటున్నావని ఇప్పటి వరకు ఆమె అనలేదు కదా. ఈ విషయాన్ని గ్రహించకుండా ఇప్పుడు తనూజ చేసిన మోసాన్నేమో పక్కన పెడేసి ఇక కళ్యాణ్ ఆ రోజు బ్రిక్స్ టాస్క్ అప్పుడు తనూజకి చేయి బాగలేకపోయినా ఆ బ్రిక్స్ని తను కొట్టి ఇమ్మాన్యుయల్ని తీసేసిందా లేదా ఆటలో నుంచి ఫైనలిస్ట్గా లాస్ట్ ఫైనలిస్ట్ అంత కష్టపడి అందరినీ ఆడుకుంటూ దాటుకుంటూ వచ్చిన ఇమ్మాన్యుయల్కి తనూజ చేసిన పని ఏంటి, రీతుని గెలిపించడానికి సో ఇమ్మాన్యుయల్ని ఓడించింది. ఇప్పుడు కళ్యాణ్ కనీసం ఒక్క బ్రిక్ను కూడా కొట్టలేకపోయాడా తనుజ రీతుది. సో అక్కడ నీకు కళ్యాణ్ అది కావాలని చేశాడో కావాలని చేయలేదో కానీ మొత్తానికి తన వల్ల నువ్వు ఓడిపోయావా లేదా. కానీ వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్సే. కానీ సంజన గారు ఆమె పీకల మీదకి వచ్చేసరికి నీకు ఒక ఓటేసిన దానికి నీకు ఇంత బాధగా ఉంది, నా కడుపు నింపుకుంటావా, నువ్వు నాకేం చేయలేదని ఒక మాట అన్నందుకు నీకు ఇంత బాధేసి ఆమెతో మాట్లాడట్లేదంటే నాకు ఇంతకని ఇమ్మాన్యుయల్ మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరిని అర్థం చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి నీ కోసమే ఆమె నిలబడింది. సో నువ్వు ఎన్నిసార్లు ఆమెను తీసేసినా ఆమె ఏమీ ఓకే బాధపడి ఆమె మనసులోనే బాధను దాచుకునింది. కానీ ఈసారి ఇంకా వద్దు, ఇంక నేను అయిపోయాను, ఫెడప్ అయిపోయింది, నాకు అసలుకి నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఆమె ఈ మాట మాట్లాడింది. ఆమె మాట్లాడడంలో తప్పేముంది, దాన్ని నువ్వు తీసుకోలేకపోయి ఆమెతో మాట్లాడలేకపోతున్నావా అంటే వీళ్ళందరినీ మాత్రం క్షమించి వాళ్ళతోనే తిరుగుతూ ఉన్నావు. సో వాళ్ళంతా ఏం చేయగలుగుతున్నారు, నీకేం చేయరు, వాళ్ళ పాటికి వాళ్ళే చూసుకో. ఎందుకంటే కళ్యాణ్ ఖచ్చితంగా తనూజాకే హెల్ప్ చేస్తాడు, డేమాన్ కూడా ఖచ్చితంగా తనూజాకే హెల్ప్ చేస్తాడు, నీకేం చేయరు. కానీ నువ్వు వాళ్ళతో ఉన్నావు అంతే, నీకెవరో ఒకరు సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళతో ఉన్నావు. ఇప్పుడు తనూజ అదే చెప్పేది, అప్పుడు ఇమ్మాన్యుయల్కి ఓటేసింది, డేమాన్కి ఓటేసింది, అప్పుడు వాళ్ళని తీసేసి కిందకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏం చేసింది, ఈమెకి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు ఫ్లిప్ అయిపోతుంది అనమాట. వీళ్ళతో ఉంటే వాళ్ళని తీసేయడం,
దాని తర్వాత వాళ్ళు తక్కువకొచ్చేసిందంటే, అయ్యో! హైయెస్ట్ వాళ్ళని తీసేద్దాము, లేదంటే లీస్ట్ వాళ్ళని తీసేద్దాం. ఈమె మాత్రం సేఫ్‌గా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఇది గ్రూప్ గేమ్ కాదా? సో, వీళ్ళంతా అబ్బా! మా మమ్మీ అక్కడికెళ్ళిపోయి నన్నిట్లా చేస్తుందని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చెప్పడం. అలాగే తనూజ వచ్చేసి, ఆమేంటి ఎవరితో ఉంటే వాళ్ళతోనే ఉంటుందంటే, నువ్వెవరితో ఉంటున్నావు? నువ్వు ఫస్ట్ భరణి, సుమన్ శెట్టి గారితో ఉన్నావు. హైయెస్ట్ వాళ్ళని తీసేయాలని ఇమ్మాన్యుయల్ డేమాన్ పవన్ పేరు చెప్పావు. దాని తర్వాత ఏమైంది? వాళ్ళు కిందకొచ్చేసేసరికి ఇప్పుడు నా దగ్గరకొచ్చేస్తారేమో అని చెప్పేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అలాగే డేమాన్ పవన్ దగ్గరికెళ్ళి మనం లీస్ట్‌లో ఉన్న వాళ్ళని తీద్దాము. సో, నేనైతే సేఫ్‌గా ఉంటాను కదా! అని చెప్పేసి నీ గేమ్ నువ్వు ఆడుతున్నప్పుడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడితే తప్పేంటి? సో, నీ తప్పులు నీకు కనపడట్లేదు. ఎదుటి వాళ్ళ తప్పుల గురించి ఇలా మాట్లాడుతున్నావు. సో, ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఫస్ట్ నేను సంజన గారు మీకు చెప్పాను కదా గేమ్ ప్లాన్ బాగా మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు తనూజ గేమ్ ప్లాన్ కూడా తెలుసు ఎవరికి ఇమ్మాన్యుయల్‌కి. ఇప్పుడు నువ్వెందుకు మళ్ళీ తనూజ చేతిలో పడుతున్నావు? తనూజ చెప్పినట్టు నువ్వెందుకు ఆడుతున్నావు? సో, సంజన గారికి నువ్వే చెప్పావు వాళ్ళంతా కలిసి నిన్నే ముంచుతారని. ఇప్పుడు వీళ్ళంతా కలిసి కూడా నిన్నే కదా ముంచేది. ఆ విషయం నీకు తెలిసి నువ్వెందుకు వాళ్ళని నమ్ముతున్నావు? సో, అదేనండి ఇక్కడ వీళ్ళంతా కూడా భయపడి జీవిస్తున్నారు. కాకపోతే తనూజ అందరిని ఎట్లా వాడాలో హైయెస్ట్ వాళ్ళని లిస్ట్‌లోకి తెప్పిస్తుంది. లిస్ట్‌లో వాళ్ళని హైయెస్ట్‌కి తెప్పిస్తుంది. ఇక్కడ తనూజ మాట బిగ్ బాస్ కూడా వింటున్నట్టుగా బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు? తనూజ పైకొచ్చేదాకా ఎలా తీసుకురావాలో అన్ని ఆటలు ఆయన కూడా ఆడుతున్నట్టే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏ గేమ్ అయినా కానీ అన్న నన్ను తీస్తారా నేను హైయెస్ట్‌లో ఉన్నాను కదా అని సుమన్ శెట్టి దగ్గరికెళ్ళడము. సో, సుమన్ శెట్టి ఆబ్వియస్‌గా తీస్తాం కదమ్మా అంటే, అన్నా నన్ను తీస్తారా అన్నా అని చెప్పి మాట్లాడడము. ఇవన్నీ ఏంటి? ఇంకేదన్నా అంటే సరే ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి భరణి గారు ఎంత సపోర్ట్ చేశాడు ఈ అమ్మాయి గురించి అందరికీ తెలిసిందే కదా! ఇక్కడికొచ్చేసి నిన్నటిదాకా నాకు ఇమ్మాన్యుయల్ ఏమీ చేయలేదు. నా కోసం నిలబడింది కళ్యాణ్, నువ్వు, అలాగే మ్యాడీ, లేకపోతే వాళ్ళు వీళ్ళు రీతు, డేమాన్ పవన్ వీళ్ళంతా పేర్లు చెప్పి ఇమ్మాన్యుయల్ నాకేం చేయలేదు. సంజన గారి కోసమే నిలబడ్డాడని నిన్నంతా చెప్పి ఆయన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మాత్రము నా ఫ్రెండ్ కదా నాన్న, ఆయన నా కోసం స్టాండ్ తీసుకున్నాడు నాన్న. నువ్వేం తీసుకున్నావు నాన్న అని చెప్పేసి ఎందుకండి ఇంత నాటకాల? అయ్యో! ఒక మనిషిలో ఇన్ని కలర్సా? నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. నువ్వు ఒకదాని మీద స్టాండ్ అవ్వు. నీకు ఇమ్మాన్యుయల్ స్టాండ్ తీసుకున్నట్టు ఇమ్మాన్యుయల్ పేరు చెప్పు. అలాగే భరణి గారు తీసుకుంటే భరణి గారు చెప్పు. అంతేకాని ఒకసారి నాన్న, ఒకసారి భరణి గారు, ఒకసారి భరణి సార్ ఎందుకు ఇన్ని ఆటలు? నీకు కావాల్సినప్పుడు ఇమ్మాన్యుయల్ ఫ్రెండ్ అయిపోతాడు. ఇంకొకసారి ఇమ్మాన్యుయల్ ఎనిమీ అయిపోతాడు. ఇంకోసారి భరణి గారు నాన్న అవుతారు. ఇంకోసారి భరణి గారు భరణి సార్ అవుతారు. ఏంటిది ఇన్ని ఫ్లిప్పులా? ఒక మనిషి అంటే ఇక కళ్యాణ్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. కళ్యాణ్ ఏయ్ లేయి అంటే లేస్తున్నాడు, కూర్చో అంటే కూర్చుంటున్నాడు. నేను ఏ పేరు చెప్తే అదే పేరు చెప్తున్నాడు. ఏమ్మా అన్నం తిన్నావా? నువ్వు అన్నం తినకపోతే నేను కూడా తిన్నమ్మా. నువ్వు ఇట్లా ఉంటే నాకు బాధమ్మా. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్ అమ్మా. నువ్వు తీసుకున్న డెసిషన్ సూపర్ అమ్మా. ఏంటండి అసలకిది? ఒక మనిషి ఇంతగా అసలకి ఇంత గేమ్‌ని ఇట్లా ఆడిస్తున్నారా? నిజంగా ఈ అమ్మాయికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరేమనుకున్నా నిన్న అందుకే ఆడియన్స్‌లో కొంతమంది అడిగిన క్వెషను, "అమ్మా అందరి సపోర్ట్ నీకు కావాలమ్మా. నువ్వెవరికి సపోర్ట్ చేయట్లేదంటే" నిజంగానే అందరూ ఆడే గేమ్‌ని ఈ అమ్మాయి డిసైడ్ చేసుకొని ఏదన్నా ఇక అలగడము, ఏడవడము, ఇక ముడుక్కొని కూర్చోవడం, ఆమెను బ్రతిమిలాడడం ఇదే సరిపోతుంది కానీ మిగిలిన వాళ్ళకి ఈ అమ్మాయి ఆటని గ్రహించలేకపోతున్నారు. గ్రహించింది నాకు తెలిసి సంజన గారు మాత్రమని నేనైతే అనుకున్నా. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. నేను అనుకోవడం ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ ఖచ్చితంగా రేస్‌లో ఉండాలంటే ఈ అమ్మాయికి కొద్దిగా దూరంగా వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆట వాళ్ళు ఆడితేనే వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఆ యొక్క ట్రోఫీ రేస్‌లోకైతే వస్తారు. లేదు ఈ అమ్మాయి షాడోలోనే మేము ఉంటామంటే మాత్రం ఖచ్చితంగా తనూజ విన్నర్. అది పక్కానేనండి. ఇక ఎవ్వరు నో డౌట్. ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నా, అలాగే ఇక ఈ అమ్మాయి ఆడించే విధానం చూసుకున్నా, ఈ అమ్మాయి తప్పితే ఇక ఎవరూ వెళ్ళలేరన్నట్టుగా పరిస్థితి అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఆల్సో.